పొరుగున ఉన్న డ్రాగన్ క్రూరంగా మారుతోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలను మచ్చిక చేసుకుని ఆయుధాలను ఎక్కుపెడుతోంది. మరోవైపు సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నిస్తోంది. అయితే భారత్ మాత్రం చైనాపై లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను ఆయుధాలుగా ప్రయోగిస్తోంది. చైనా ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రాంతాలను భారత్ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. చైనాకు అత్యంత కీలకమైన వనరు చమురు. దీన్ని తీసుకెళ్లే మార్గాలను భారత్ బ్లాక్ చేస్తోంది. అందుకు అరేబియా సముద్రంలోని అత్యంత కీలకమైన 9 డిగ్రీస్ ఛానల్ వద్ద భారీ ఆర్మీ బేస్ నిర్మించేందుకు సిద్ధమైంది. మరోవైపు బంగాళాఖాతంలోని మలక్కా జలసంధి ఎంట్రీ వద్ద ఆర్మీ బేస్ ను అప్గ్రేడ్ చేయనుంది. ఈ రెండింటితో చైనాకు ఎలా చెక్ పడుతోంది? చైనాకు భారత్ 3 సముద్రాల నీళ్లను తాగిస్తుందా? వాట్స్ ది స్టోరీ? లక్షద్వీప్ పై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? మినీకాయ్ ఆర్మీ బేస్ తో చైనాకు చెక్ పడుతుందా? అండమాన్ లక్షద్వీప్ తో భారత్ హీరోగా మారుతోందా? ప్రపంచవ్యాప్తంగా వినూత్న మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఇప్పుడు వీడియోలను సృష్టించబోతోంది. రష్యా అణ్వాయుధాలను అంతరిక్షంలోకి పంపుతోంది. ఇవన్నీ చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నాయి. ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ విషయం ఇలా ఉన్నా భారత్ మాత్రం సంప్రదాయ శక్తిపై దృష్టి సారించింది. మరిన్ని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కొత్త బేస్ నిర్మించడానికి సిద్ధమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. లక్షద్వీప్లో కొత్త స్థావరం నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెలలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మినీకాయ్కి వెళ్లనున్నారు. మినీకాయ్ అనే ద్వీపం లక్షద్వీప్లోని దక్షిణాన ఉన్న ద్వీపం. మినీకాయ్ భారత్ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ మాల్దీవులకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ మినీకాయ్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింగిల్ గా ప్రయాణించడం లేదు. తాజా రిపోర్టుల ప్రకారం భారీ ఆర్మడాను తీసుకువెళ్తున్నారు. ఆయనతో పాటు 2 యుద్ధ విమానవాహక నౌకలు వెళ్లనున్నాయి. ఆ 2 నౌకలు మరేవో కాదు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ రెండింటితో పాటు సుమారు 15 యుద్ధ నౌకలతో కలిసి రాజ్నాథ్ వెళ్లనున్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం రక్షణ శాఖ మంత్రి నేవల్ బేస్ ను ప్రారంభించనున్నారు. ఈ నేవల్ బేస్ ని ఐఎన్ఎస్ జటాయు అని పిలుస్తారు. అసలు మినీకాయ్లో మిలిటరీ బేస్ ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మినీకాయ్లో నేవీ ఆస్తులను ఉంచాలనేది భారత్ ప్రణాళిక. ఇందులో ఎయిర్ స్ట్రిప్స్ కూడా ఉంచాలన్న యోచన ఢిల్లీకి ఉంది. నిజానికి మినీకాయ్ ద్వీపంలో ఇప్పటి వరకు ఎలాంటి కొత్త నిర్మాణాలను చేపట్టలేదు. అందుకే ఇక్కడ కొత్త ఎయిర్ స్ట్రిప్ ను భారత్ నిర్మించనుంది. మినీకాయ్ కు సమీపంలోని అగట్టి ద్వీపంలోని ఎయిర్ స్ట్రిప్ ను అప్గ్రేడ్ చేయనుంది. అగట్టి కూడా లక్షద్వీప్ దీవుల సమూహంలోని ఓ ద్వీపం. ఇది ఉత్తరాన ఉంది. అయితే అసలు విషయం ఏంటంటే మినీకాయ్ బేస్ నిర్మాణం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనపై మిలిటరీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. సో ప్రస్తుతానికి ఇవి నివేదికలు మాత్రమే. కానీ నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు నిపుణులు. అసలు మినీకాయ్ విషయంలో భారత వ్యూహం ఏమిటి? ఏ లక్ష్యంతో మినీకాయ్లో బేస్ను నిర్మించాలని భావిస్తోంది? లక్షద్వీప్ను ఎందుకు మిలిటరీకరణ చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ముందుగా మినీకాయ్ మ్యాప్ ను చూడాల్సి ఉంది. 9 డిగ్రీస్ ఛానల్ కు సమీపంలో మినీకాయ్ ద్వీపం ఉంటుంది. మినీకాయ్ నుంచి కల్పేని, సుహేలిపార్న్ దీవులను 9 డిగ్రీస్ ఛానల్ వేరు చేస్తుంది. ఈ 9 డిగ్రీల ఛానల్ 200 కిలోమీటర్ల వెడల్పు ఉంది. యూరోప్, మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా దేశాల నుంచి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే కీలకమైన వాణిజ్య మార్గం ఇది. ఒకవేళ దీన్ని బ్లాక్ చేస్తే మాత్రం ఆయా నౌకలు మాల్దీవులు, శ్రీలంకను చుట్టేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి 9 డిగ్రీస్ ఛానల్ చాలా ఇరుకైనది. దీని లోతు 2600 మీటర్లు ఉంటుంది. ఈ ఛానల్ రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. లక్షల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు ఈ మార్గంలో సాగుతాయి. ఇందులో చైనా నౌకలు కూడా వెళ్తాయి. సో ఈ మార్గాన్ని కంట్రోల్లో ఉంచాలనేది భారత్ నిర్ణయం. 9 డిగ్రీస్ ఛానల్ భారత్కు వ్యూహాత్మక పరపతిని ఇస్తుంది. ఇలాంటి చౌకు పాయింట్లు ఎంత కీలకమో ఇటీవలి పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటి చౌకు పాయింట్లలో అత్యంత కీలకమైనది ఎర్ర సముద్రం. హూతీ ఉగ్రవాదులు దీన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ఎర్ర సముద్రంలో దాడులను ప్రారంభించారు. నిజానికి ప్రపంచ వాణిజ్యానికి ఎర్ర సముద్రం అత్యంత కీలకమైన మార్గం. దీన్ని నియంత్రిస్తే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయి. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 9 డిగ్రీస్ ఛానల్ ని మిలిటరీ పరిధిలోకి తెచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అందులో భాగంగానే మినీకాయ్ ద్వీపంలో సైనిక స్థావరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ మిలిటరీ బేస్ నిర్మించడానికి మరో కారణం డ్రాగన్ కంట్రీనే. ఇటీవలి కాలంలో అరేబియా సముద్రంలో చైనా ఉనికి విస్తరిస్తోంది. గత నవంబర్లో చైనాకు చెందిన పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర అరేబియా సముద్రంలో చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో చైనాకు చెందిన జలాంతర్గాములు, యుద్ధ
నౌకలు పాల్గొన్నాయి. పాకిస్తానే కాదు, మాల్దీవులను కూడా ఇప్పుడు చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. మాలి కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మైజు డ్రాగన్ కంట్రీకి సాగిలపడుతున్నాడు. అందుకే మాల్దీవులను భారత్ పై ఆయుధాలను ఎక్కుపెట్టేందుకు బీజింగ్ వినియోగించుకునే ముప్పు ఉంది. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే, గత నెలలో గూఢచార నౌకను చైనా మాల్దీవులకు పంపింది. అంతకుముందు చైనా నిఘా నౌకని శ్రీలంకకు కూడా పంపింది. ఈ నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాలను రచించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి మరింత మిలిటరీని పంపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ మిషన్ కోసం ఢిల్లీ లక్షద్వీప్ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. జనవరిలో ప్రధాని మోడీ లక్షద్వీప్లో పర్యటించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా వ్యూహాలను రచించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆశిస్తోంది. లక్షద్వీప్లో ఢిల్లీ ఎంత పెట్టుబడులు పెడుతోందో తెలుసా? ఏకంగా 20,000 కోట్ల రూపాయల్ని పెట్టుబడులుగా పెట్టేందుకు సిద్ధమైంది. అంటే ఈ ప్రణాళిక కేవలం సైనికపరమైనది మాత్రమే కాదు, లక్షద్వీప్ను సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. పర్యాటక కేంద్రంగానూ సైనిక స్థావరంగానూ మార్చేందుకు వ్యూహాలను పన్నుతోందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. పర్యాటకంతో అటు మాల్దీవులకు, మిలిటరీ బేస్ తో చైనాకు చెక్ పెడుతోందన్నమాట. అయితే ఒక మినీ కాయతోనే భారత్ ఆగిపోవడం లేదు. బంగాళాఖాతంలోనూ భారత్ ఇలాంటి ఎత్తుగడలే అమలు చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మిలిటరీ బేస్లను పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. 2019లో ప్రభుత్వం ఏకంగా 5,500 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. గ్రేట్ నికోబార్ లో సైనిక స్థావరాన్ని విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది కూడా కీలకమైన ప్రాంతమే. అండమాన్ నికోబార్ చాలా ముఖ్యమైన చోక్ పాయింట్. దీనికి సమీపంలోనే మలక్క జలసంధి ఉంటుంది. ఇది మలేషియా, ఇండోనేషియా మధ్య ఉంటుంది. ఐరోపా నుంచి ఆసియాకు ప్రయాణించాలంటే ఈ అతి చిన్న మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అంటే చైనాకు కూడా ఇదే దిక్కు. 2016లో ఈ మార్గంలో దాదాపు 80% చమురు నౌకలు వెళ్లే. ఈ మార్గం చైనాకు జీవనాడి లాంటిదన్నమాట. అలాంటి కీలకమైన ప్రాంతాల్లో భారత్ మిలిటరీ బేస్ను పునరుద్ధరిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే అటు లక్షద్వీప్, ఇటు అండమాన్ దీవులు భారత్ను టాప్ పొజిషన్ లో నిలబెడుతున్నాయి. గత ప్రభుత్వాలు ఈ దీవులను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు చైనా ఆటలు సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారత్ నేవీ మరింతగా శక్తిని పెంచుకుంటోంది. అంతేకాదు తన శక్తి సామర్థ్యాలను విస్తరిస్తోంది. గత ఏడాది భారత నావికాదళం ఫిలిప్పైన్స్ తో సైనిక కసరత్తులు నిర్వహించింది. ఫిలిప్పైన్స్ తో కలిసి భారత్ నిర్వహించిన సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే బీజింగ్ ప్రాంగణంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలో ఈ నేవీ డ్రిల్స్ నిర్వహించారు. చైనాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు భారత్ తనకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. తాజా నివేదికలు నిజమైతే భారత్ మరింత ఫైర్ పవర్ ను పెంచుకుంటుంది. అంతేకాదు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులతో హిందూ మహాసముద్రంలో బాస్ ఎవరో భారత్ ప్రత్యక్షంగా చూపుతోంది.